వేళకింత కడుపు నిండా అన్నం తిని హాయిగా ఉంటే చాలు. ఎంతో ఐశ్వర్యముండి ఏదీ తినలేక రోగిగా ఏదో పచ్చెం మెతుకులు తిని చస్తూ ఉండేవానికి ఏమనిపిస్తుంది? లక్షాధికారైనా లవణమన్నమే కాని మెరుగు బంగారము మింగబోడు. ఎంత ఐశ్వర్యవంతుడైనా రోజుకు 3 సార్లు తింటాడు, ఒకే మంచం మీద పడుకుంటాడు. బీదవాడి కంటే తానెక్కువ కాలం బతకడు. ధనవంతుడు గనుక ఎందరు డాక్టర్లను పెట్టుకోగలడు, ఖరీదైన ఔషధాలు సేవించగలడు. చచ్చేటప్పుడు తాను వెళ్లిపోతూ అన్నీ ఇక్కడే వదిలిపెడతాడు. తనతో ఏమీ తీసుకుపోలేడు. అలా తీసుకుపోవడానికి వీల్లేదు. నేను ఈ లోకానికి వచ్చేటప్పుడు ఏమీ తేలేదు, వెళ్లిపోయేటప్పుడు ఏమీ తీసుకుపోలేను. సాగిపోయినా నీడ వంటి జీవితం అల్పమైనది, నీటి బుడగ వంటిది. తెరచి ఉంది తీర్పు ద్వారం మార్పులేని వారి కోసం. పాతాళ వేదనలు తప్పించుకొనలేవు, ఆఘోర బాధలు వర్ణింపజా